వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత భద్రత అయితేనేమి, అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనక్కి ఇచ్చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనపై కుట్ర జరుగుతుందని ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వ్యక్తిగత భద్రతను వెనక్కి తీసుకుందనుకుంటున్నారు? ఏ ఉద్దేశం ఏంది? ఇప్పుడు గవర్నమెంట్లో అగ్నిస్ట్గా కొట్లాడుతున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతున్నాడు. రైతులకు అన్యాయం జరిగితే పోతున్నాడు, అమ్మాయిలకు ఏదన్నా అన్యాయం జరిగితే పోతున్నాడు, ఇక్కడ హత్యలు అయితే పోతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన గొంతు నొక్కాలంటే ఏంది? సెక్యూరిటీ తీసేయాలి. ప్రభుత్వంలో చాలా అవార్డులు వచ్చినాయి. చాలామంది సంఘ విద్రోహ శక్తులను కావచ్చు, లేదా గవర్నమెంట్ పాలసీ అగ్నిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదు గుండాయిజం చేస్తున్నటువంటి వాళ్ళని కావచ్చు, అన్నిట్లలో సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు ఆయనకు రాష్ట్రపతి మెడల్ వచ్చింది, సెంట్రల్ సెక్యూరిటీ మెడల్ వచ్చింది. ఆ మెడల్ ఇవన్నీ గొప్ప థ్రెటర్ ఉంది కనుక ఆయనకు సెక్యూరిటీ ఇచ్చింది. థ్రెటర్ ఉంది అని చెప్పి అనేక నివేదికలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఈయన ప్రభుత్వానికి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఈయనకు ఆ సెక్యూరిటీ తీసేస్తే ఇక ఆయన బయట తిరగలేడని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళే ప్రవీణ్ కుమార్ లేరు ఇకపై వెళ్ళాడంటారా? అట్లేం లేదు. ఆయన ప్రాణాలకు తెగించి కొట్లాడేటాడు. ఆయన ప్రాణాలకు భయపడి ఉన్నట్టు కాదు. కాకపోతే గవర్నమెంట్ ఇంటెన్షన్, నేను ఇంత సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రపతి అవార్డులు నాకు అవార్డులు ఇచ్చినాం, ఇలా ఎవరికంటే వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎవరికంటే వాళ్ళకు వెహికల్స్ ఇస్తున్నారు. ఏ దేశం గురించి కొట్లాడే వాళ్ళు కాదు, టెర్రరిస్టుల మీద కొట్లాడే వాళ్ళు కాదు, ఇంకేది కాదు. మరి వాళ్ళకు అన్ని ఇస్తున్నప్పుడు నేను దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి అనేక అంశాల్లో ఉత్తమాధికారి తెచ్చుకున్న నాకు సడన్గా సెక్యూరిటీ చేస్తున్నట్టు బాధ కలుగుతుంది. ఆయనకు అది చేయడానికి వీలేదు. ఆర్టికల్ 14 ప్రకారం రక్షణ కల్పించాలా. ఆర్టికల్ 21లో కూడా అదే చెప్తా ఉంది. చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు లేకుండా, ఇంటెలిజెన్స్ నివేదికలు లేకుండా, భద్రతా సంస్థల నివేదికలు లేకుండా ఓరల్ కానీ వచ్చేసేయి, బండి తీసుకొని వచ్చేయి, గన్ తీసుకొని వచ్చేసేయి అంటే కుదరదు. అట్లా నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి, కారణాలు చెప్పాలి, నీకు ఏం థ్రెటర్ అని చెప్పాలి, ఒకవేళ థ్రెటర్ని ఏమైనా అయితే కూడా మేమే బాధ్యత అని చెప్పాలి, అప్పుడు విత్డ్రా చేయాలి. ఆయన యొక్క రిప్లై తీసుకున్న తర్వాత విత్డ్రా చేయాలి. కానీ ఉట్టిగా అడ్డగోలుగా రిమూవ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలంటే? ఎవరు? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దానికి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఒకవేళ రాజకీయ ప్రమేయంతో తీసేస్తున్నప్పుడు ఇది అట్లా తీయనికి వీలేదు. రాజకీయ ప్రమేయంతో ఈయన చేన్లకానో, గట్టు పంచాయతో, పాలెల పంచాయతో, లేకపోతే ఇంకేదైనా ఊర్లలో పగలకు కొట్లాడుకొని ఇచ్చిన సెక్యూరిటీ కాదు. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కొట్లాడితే, మంచి సమర్థవంతంగా పనిచేస్తే ఇచ్చినటువంటి మెడల్స్, ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది ఉట్టిగా అడ్డగోలు దేనికి లేదు. దానికి న్యాయపరమైనటువంటి ఎదుర్కొంటాం ఖచ్చితంగా. రాజ్యాంగబద్ధంగా మేము కోర్టు నమ్మకం, రాజ్యాంగం నమ్ముతాం. మేము వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగం వ్యతిరేకం చేస్తే కుదరదు. అది ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, న్యాయంగా మేము నిలదీస్తాం. కొత్తగా ఎంతమందికి ఇచ్చారో కూడా అడుగుతాం. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఏ నివేదికలు ఇచ్చినాయి, ఏ నివేదికల ఆధారంగా సెక్యూరిటీ ఇచ్చిండ్రు, ఎంతమంది సెక్యూరిటీని వృధా చేస్తారు చూస్తాం. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత భద్రతను తగ్గించడం పట్ల అయితే మాత్రం రాజకీయ కుట్రకోణంగానే తగ్గించారని, తనకి ఏ ప్రమాదం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అయితే మాత్రం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.